ఓం శాంతి. మురళీ డేట్ 7/6/2026. అవ్యక్త మురళి. రివైజ్ డేట్ 31/3/2010. పూర్వజులము మరియు పూజ్యులము అనే స్వరూపంలో ఉండి మనస ద్వారా సర్వల పాలన చేయండి. పూర్తి వృక్షానికి సకాశివ్వండి. ఈరోజు బాబ్దాదా తమ నలువైపులా ఉన్న పూర్వజ్ మరియు పూజ్యాత్మలను చూస్తూ ఉన్నారు. స్వయాన్ని పూర్వజాత్మలమని భావిస్తూ ఉన్నారు కదా. పూజ్య ఆత్మల నివాసం ఎక్కడ ఉంది? మీ వృక్షాన్ని ఎదురుగా తెచ్చుకొని చూడండి. అందులో మీ స్థానం ఎక్కడ ఉంది? పూర్వజులై ఉన్నారు. మీ స్థానం వేర్లలో ఉందని మీకు తెలుసు. వృక్షం యొక్క వేర్లలో కూడా ఉన్నారు, కాండంలో కూడా ఉన్నారు. వేర్ల ద్వారానే పూర్తి వృక్షం అంతటికి పాలన లభిస్తుంది. కనుక మీరు ఈ పూర్తి వృక్షంలోని కొమ్మ, రెమ్మలకు మరియు ఆకులకు పాలన ఇచ్చే సకాష్ శక్తిని ఇచ్చే పూర్వజులు. పూర్వజులతో పాటు పూజ్యులు కూడా. కాండం ద్వారా చివరి ఆకుకు కూడా సకాష్ లభిస్తుంది. కనుక పూర్తి వృక్షానికి సకాష్ ఇచ్చేవారమని అనుభవం చేస్తూ ఉన్నారా? పూర్వజులమైన మేము సర్వాత్మల రూపీ కొమ్మ, రెమ్మలకు లేక ఆకులకు సకాష్ ఇస్తూ ఉన్నామనే నష ఉంటుందా? ఎలాగైతే బ్రహ్మబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారో అలా వారి సాతి పిల్లలైన మీరందరూ కూడా మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లు. పూర్తి వృక్షంలోని ఆత్మలందరికీ పూర్వజ ఆత్మలైన మీ వైపు ఆకర్షణ ఉంటుంది. పూర్వజ ఆత్మలైన మీరు శక్తుల ద్వారా వారి పాలన చేస్తారు. పూర్వజ ఆత్మలైన మీ అందరినీ బాబా పాలన చేశారు. మరి బాబా ఎలా చేశారు? శక్తుల ద్వారా చేశారు. అదేవిధంగా పూర్వజులైనందున మీరు కూడా శక్తుల ద్వారా వారి పాలన చేయువారు. ఈ రోజుల్లో ఆత్మలందరూ దుఃఖితులుగా ఉండటం చూస్తూ ఉన్నారు. రండి, మమ్మల్ని రక్షించండి, మాకు శాంతినివ్వండి, శక్తినివ్వండి. ఓ క్షమా సాగరులైన పూర్వజులారా, మాకు పాలన ఇవ్వండి అని తమ తమ దేవీ దేవతలను పిలుస్తూ ఉన్నారు. మరి పూర్వజాత్మలైన మీ చెవులకు ఈ పిలుపు వినిపిస్తూ ఉన్నాయా? మేము పూర్వజులము అని అనుభవం చేస్తూ ఉన్నారా? పూర్తి వృక్షాన్ని చూసినట్లయితే ఇతర ధర్మాలకు చెందిన ఆత్మలు ఎవరైనా సరే వృక్షంలోని కొమ్మ, రెమ్మలుగా ఉన్న కారణంగా వారు కూడా మిమ్మల్ని అదే దృష్టితో చూస్తూ ఉన్నారు. వారికి కూడా పూర్వజులు మీరే. ఏ ధర్మానికి చెందిన ఆత్మలైనా మీరు కలుసుకుంటూ ఉన్నప్పుడు వీరు కూడా మా వృక్షంలోని కొమ్మలు, రెమ్మలే అని భావిస్తారు. వారు కూడా మిమ్మల్ని కలిసినప్పుడు వీరు మావారు అని భావిస్తారు. మావారు అనే అనుభవం ఆ ఆత్మలకు కూడా అవుతుంది మరియు అవ్వాలి కూడా. మరి ఇంత నశ ఉందా? ఆంతరికం నుండి ఇంత దయ కలుగుతూ ఉందా? దయ చూపించండి అని వారు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు సమయం అనుసారం పూర్వజాత్మలైన మీరందరూ మనసా శక్తుల ద్వారా వారి పాలన చెయ్యాలి. అది వారికి అవసరం. ఎంతగా మీరు పూర్వజలం అనే నశాలో ఉంటారో అంతగానే మీ ద్వారా వారి పాలన జరుగుతుంది. సాధారణంగా లౌకికంలో కూడా ఎవరికైనా సరే పెద్దవారి ద్వారానే పాలన జరుగుతుంది. వారి శరీరం యొక్క పాలన, పోషణ, సంపాదనకు ఆధారమైన చదువు మొదలైన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు. ఎలాగైతే తండ్రి పిల్లలైన మీకు అందరినీ భిన్న భిన్న శక్తుల ద్వారా పాలన చేశారో అదేవిధంగా ఇప్పుడు పూర్తి వృక్షంలోని కొమ్మ, రెమ్మలు, ఆకుల పాలన చేయటం మీ కర్తవ్యం. పూర్వజ ఆత్మలైన మీకు ఇలాంటి ఉల్లాసం వస్తుందా? మేము పూర్వజులము కూడా అనే నశ
అలా అలా నష ఉందా అంటారు బాబా. చూడండి, పూర్తి డ్రామా అంతటిలో ఆత్మలైన మీకు ఎంత నియమం అనుసారం పూజ జరుగుతుందో అలాంటి పూజ ఏ మహాత్ములకు ధర్మపితలకు కూడా జరగదు. నియమపూర్వకంగా హారతి ఇవ్వటం, నైవేద్యం పెట్టటం, ఇటువంటి పూజ మీకు తప్ప మరెవ్వరికీ జరగదు. అంతేకాక నియమపూర్వకంగా కీర్తిని కూడా జరుగుతుంది. మరెవ్వరికీ ఇటువంటి మహిమ జరగదు. కనుక మీరు పూర్వజులతో పాటు పూజ్యులు కూడా. డ్రామాలో మీ వంటి పూజ మరియు మహిమ మరెవ్వరికీ లేదు. ఇటువంటి పూర్వజ మరియు పూజ్య ఆత్మలైన మిమ్మల్ని చూసి బాప్దాదా చాలా సంతోషిస్తూ ఉన్నారు. వాహ్, వృక్షమంతటికీ పూర్వజులు మరియు పూజ్యులైన ఆత్మలు వాహ్ అనే పాట పదే పదే తండ్రి హృదయంలో మోగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో బాప్దాదా పిల్లలైన మీ అందరినీ తండ్రి సమానం సంపన్నంగా సంపూర్ణంగా అయ్యి మీ స్వమానం ఏదైతే ఉందో అదే రూపంలో చూడాలని కోరుకుంటూ ఉన్నారు. దీని కొరకు పిల్లలు ఒక విషయాన్ని ధ్యాసలో పెట్టుకోవాలి. బాప్దాదా చూశారు, పిల్లలందరూ చాలా బాగా పురుషార్థం కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ సదా అనే మాటను తమ పురుషార్థంలో కలుపుకోవాలి. దీనిపై అటెన్షన్ ఇవ్వాలి. ఎలాగైతే బాప్దాదా పిల్లలైన మీ అందరినీ శ్రేష్ఠ స్వమానధారి ఆత్మల రూపంలో చూస్తారో అదేవిధంగా మిమ్మల్ని మీరు కూడా ఇటువంటి స్వమానధారులమని భావిస్తూ ఉన్నారా అని బాప్దాదా ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము కూడా ఇప్పుడు మా రాజ్యంలోకి వెళ్ళాలని పిల్లలు కూడా కోరుకోవటం బాప్దాదా చూశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, తిరుగు ప్రయాణం చెయ్యాలి అనే పాటను పిల్లలు మనస్సులో పాడుతూ ఉంటారు. దీని కొరకు బాప్దాదా ఇంతకు ముందు కూడా తెలిపించారు. పూర్తి సమయమంతా స్వయాన్ని ఏదో ఒక సేవలో బిజీగా ఉంచుకోండి. సేవపై ఆసక్తి, సేవ చేయాలని ఉమంగుత్సాహాలు ఇప్పుడు కూడా పిల్లల్లో ఉన్నాయని బాప్దాదా చూశారు. మంచి సేవా సమాచారం కూడా బాప్దాదా వింటారు. కానీ తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళేందుకు బాప్దాదా పిల్లలకు ఈ విషయం పైన అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. కేవలం ఒక వాచా సేవయే కాదు, సేవ చేసేటప్పుడు ఒకే సమయంలో 3 సేవలను కలిపి చేయండి. మనసా ద్వారా సకాష్ ఇవ్వండి, వాచా ద్వారా జ్ఞానం ఇవ్వండి, కర్మన అనగా మీ సంబంధ సంపర్కాల ద్వారా, మీ ముఖము ద్వారా కూడా సేవపై ప్రభావం పడే విధంగా సేవ చేయండి. ఒకే సమయంలో 3 సేవలు కలిసి చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు సేవలో కొంత మార్పును కోరుకుంటూ ఉన్నారు, కొంత పరివర్తన ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. మరి ఒకే సమయంలో 3 సేవలు చేయగలరా? ఏ సమయంలో వాచా సేవ చేస్తారో ఆ సమయంలో మనస ద్వారా మరియు కర్మన అనగా సంబంధ సంపర్కం ద్వారా కూడా సేవ జరుగుతుందా అని చెక్ చేసుకుంటారా? తోడుగా జరుగుతూ ఉన్నాయి. మేము ఒకే సమయంలో 3 సేవలు కలిపి చేస్తామని భావించేవారు చేతులెత్తండి. 3 సేవలు చేస్తూ ఉన్నారా? ఇప్పుడు దయచేసి దీనిపై అటెన్షన్ పెట్టండి. అప్పుడప్పుడు కాదు. ఏం జరుగుతుంది? సేవ అయితే చేస్తూ ఉన్నారు, కానీ సేవతో పాటు స్వయంలో మరియు సాథీలలో సంతుష్టత ఉండాలి. ఎందుకంటే సేవకు ఫలితం సంతుష్టత లేక ఖుషి. సేవ అయితే చూశారు, కానీ ఎప్పుడైతే మీరు మీ సాథీలు మరియు వాయుమండలం అన్నీ సంతుష్టత ఒక వైబ్రేషన్లో ఉన్నప్పుడే సేవ యొక్క సంతోషము ఉంటుంది. ఇంతకుముందు కూడా వినిపించాము. సేవలో సఫలత కొరకు విశేషంగా 3 విషయాలను వినిపించాము. మీకు గుర్తు ఉండొచ్చు. 1 సేవ అనగా నిమిత్త భావం, 2 నిర్మాణ భావం, 3 నిర్మల వాణి భావం.
భావన మరియు స్వభావం. సేవలో ఇవన్నీ తోడుగా ఉంటే అప్పుడు స్వయం కూడా సంతుష్టంగా, మీ సాతీలు కూడా సంతుష్టంగా ఉంటారు. అంతేకాక ఎవరికైతే సేవ చేస్తారో వారు కూడా ముందుకు వెళుతూ ఉంటారు. నిమిత్త భావం గలవారు తండ్రి వైపు సంబంధాన్ని జోడిస్తారు. ఒకవేళ నిమిత్త భావం లేకుంటే వారు తండ్రి సమీపానికి రాలేరు. కనుక ఎప్పుడు సేవ చేసినా భావము, భావన, స్వభావము సరిగ్గా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. వర్తమాన సమయంలో బాప్దాదా తెలిపిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ సేవ కోసం ఎవరు ఎక్కడికి వెళుతున్నా మీ సహచరులు, సాతీలు సంతుష్టంగా ఉన్నారా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే సంతుష్టత మరియు సంతోషం యొక్క ఫలం ప్రాప్తించటమే సేవలో సఫలత. దీనితో పాటు బాప్దాదా ఒక విషయం గురించి సూచన ఇస్తున్నారు. నడుస్తూ తిరుగుతూ సంఘటనలో ఉంటూ కూడా, ఎందుకంటే సేవలో ఎవరో ఒకరు తోడుగా ఉండనే ఉంటారు. కనుక పరస్పరం ఒకరినొకరు ఆత్మరూపంలో చూడండి. ఆత్మరూపంలో చూస్తున్నారు కూడా, అభ్యాసం కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఆత్మను చూస్తున్నప్పుడు ఆత్మ యొక్క వాస్తవిక సంస్కారాలతో చూస్తూ ఉన్నారా, లేదా ఏవైతే మిక్స్ సంస్కారాలు ఉన్నాయో అవి కూడా కనిపిస్తూ ఉన్నాయా? ఆత్మని చూడటంలో పాస్ అయ్యారు, కానీ ఏ సంస్కారాలతో చూస్తున్నారో ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలతో సంబంధంలోకి వస్తూ ఉన్నారా, లేక వర్తమాన సంస్కారాలు కూడా ఎదురుగా వస్తూ ఉన్నాయా? కనుక తండ్రి చెప్తున్నారు, ఈ రోజు నుండి ఎవరినైనా ఆత్మరూపంలో చూడండి. కానీ ఆత్మలో ఏదైతే ఒరిజినల్ సంస్కారం ఉందో ఆ రూపంలో చూడండి. అప్పుడు పరస్పరంలో అప్పుడప్పుడు ఏవైతే విషయాలు జరుగుతాయో అవి మరెప్పుడూ జరగవు. ఇప్పుడైతే ఆత్మరూపంలో చూస్తూ ఉన్నారు, కానీ దానితో పాటు వర్తమాన సంస్కారాలు కూడా ఎదురుగా వచ్చేస్తున్నాయి. కనుక పరస్పరంలో ఏదైతే సంపూర్ణ స్థితి ఉండాలో అందులో దూరం వచ్చేస్తుంది. కనుక ఒరిజినల్ సంస్కార గల ఆత్మగా చూడండి. అప్పుడు ఈ సంఘటనలో ఏవైతే ఆటంకాలు వస్తాయో ఆ ఆటంకాలన్నీ సమాప్తం అయిపోతాయి. ఈ బ్రాహ్మణ పరివారము శ్రేష్టమైన పరివారం. పరివారానికి చాలా మహిమ ఉంది. ఈశ్వర్య పరివారం మాటి మాటికి లభించదు. కల్పంలో ఒక్కసారి మాత్రమే ఈశ్వర్య పరివారము లభించింది. ఇంత పెద్ద పరివారం పూర్తి కల్పంలో మరెప్పుడూ లభించదు. పరివారం యొక్క విశేషను తెలుసుకోవటం మరియు పరివారంలో నడవటం కూడా ఒక మహోన్నతమైన సబ్జెక్టు. ఈ జ్ఞానానికి పునాది నిశ్చయమని మరియు నిశ్చయంలో 4 విషయాలు ఉన్నాయని ఇంతకు ముందు కూడా వినిపించాము. బాప్దాదా తోడుగా ఉండనే ఉన్నారు. అంతేకాక జ్ఞానంపై, డ్రామాపై, పరివారంపై, అన్నింటిపై నిశ్చయం ఉండాలి. కనుక నిశ్చయ బుద్ధి గలవారిగా ఉంటే సహజ పురుషార్థులుగా అయిపోతారు. ఎలాగైతే బాప్దాదాపై నిశ్చయం ఉందో అలా పరివారం పైన కూడా నిశ్చయం ఉండటం అవసరం. మీరు దేనినైనా ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? 4 వైపుల నుండి టైట్ చేస్తారు కదా. ఒకవేళ ఒక వైపు టైట్ చేయకపోయినా కదులుతూ ఉంటుంది. అదేవిధంగా తండ్రి జ్ఞానంపై, జ్ఞానంలో కూడా విశేషంగా డ్రామాపై మరియు పరివారంపై, ఈ 4 విషయాల్లో ఒకవేళ దృఢంగా లేకపోతే విఘ్నాలు వస్తాయి. విఘ్నాలను దాటుకోవటంలో అటెన్షన్ ఇవ్వాలి. వస్తుంది. అందువలన పరివారాన్ని గుర్తించడం, పరివారంతో ప్రేమగా ఉండడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. మీరు పూర్వజులు మరియు పూజ్యులు కనుక ఈ విషయాలను కూడా స్వయంలో మరియు మీ సాతీలు తెలుసుకోవాలి. ఏం జరిగినా కూడా నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. కానీ బ్రాహ్మణ పరివారం యొక్క విశేషమైన కార్యము ఆశీర్వాదాలు ఇవ్వటము, ఆశీర్వాదాలు తీసుకోవటం. చాలామంది పిల్లలు ఏమంటారంటే ఇతరులు క్రోధం చేసుకుంటారు,
మరి అలాంటప్పుడు వారు ఆశీర్వాదాలు ఎలా తీసుకుంటారు? వారు ఆశీర్వాదాలు అయితే తీసుకోరు, క్రోధం చేసుకుంటారని అంటారు. బాప్దాదా అంటూ ఉన్నారు, సంస్కారానికి వశమైన వారు శాపం ఇస్తారు. మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలని అనుకుంటారు, కానీ వారు శాపం ఇస్తున్నారు. వారు శాపం ఇస్తారు, కానీ తీసుకునేవారు ఎవరు? తీసుకునేవారు మీరా లేక వారా? వారు ఇచ్చేవారు, మీరు తీసుకునేవారు. మరి వారి శాపాన్ని మీరెందుకు తీసుకుంటూ ఉన్నారు? ఒకవేళ ఆత్మని ఒరిజినల్ సంస్కారంతో చూశారంటే మీకు దయ కలుగుతుంది. మీరు స్వయం కూడా సురక్షితంగా ఉండండి. శాపాన్ని తీసుకోకండి. తీసుకునేవారు మీరే కనుక ఇవ్వకండి మరియు తీసుకోకండి. బాప్దాదా పిల్లలందరికీ ఈరోజు ఏం హోంవర్క్ ఇస్తూ ఉన్నారంటే, ఎప్పుడైనా ఎవరైనా ఆత్మ రూపంలో చూడండి, వర్తమాన సంస్కార రూపంలో చూడకండి. ఆత్మ అని అన్నప్పుడు ఆత్మ యొక్క నిజ సంస్కారం ఏదైతే ఉందో ఆ నిజ సంస్కార రూపంలో సంబంధంలోకి రండి మరియు అదే దృష్టితో చూడండి. ఈ విధంగా వృత్తి దృష్టి మారిపోతే అప్పుడు మీ పురుషార్థం వేగాన్ని తగ్గించే విఘ్నాలు ఏవైతే వస్తూ ఉన్నాయో ఆ విషయాలన్నీ సమాప్తమైపోతాయి. బాప్దాదా ఇంతకుముందు కూడా తెలిపించారు, ఎవరిలో ఎలాంటి విషయాలు చూస్తూ ఉన్నప్పటికీ మీ బ్రాహ్మణ పరివారంలోని ఒక్కొక్క కర్తవ్యం ఏమిటంటే శుభ భావన శుభకామనలు ఇవ్వటం మరియు శుభ భావన శుభకామనలను తీసుకోవడం. ఆ సంస్కారంతో చూడండి మరియు నడవండి. ఇంతకుముందు కూడా తెలిపించిన మరొక విషయం చెప్తున్నాను, ఆ సంస్కారంతో చూడండి మరియు నడవండి. ఇంతకుముందు కూడా తెలిపించిన మరొక విషయం చెప్తున్నాము. అక్కడక్కడ సంఘటనలో అప్పుడప్పుడు ప్రదర్శనలు పరచింతన పరమతం వైపుకు ఆకర్షితమవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ 3 పరలను కట్ చేయండి, ఒక పరను ఉంచుకోండి. అదేమిటంటే పరోపకారం. పరులకు ఉపకారం చేయాలి. బ్రాహ్మణుల స్వభావమే పరోపకారం. పరదర్శన చేయకండి. ఈ పరులను కట్ చేయండి. ఈ 3 చాలా నష్టపరుస్తాయి. బ్రాహ్మణులైన నా స్వమానమే పరోపకారి అని మీ స్వమానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. మరుసటి సీజన్లో బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరిలో ఈ పరివర్తన చూడాలని అనుకుంటూ ఉన్నారు. అవుతుందా? బాప్దాదా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఒకరికొకరు అటెన్షన్ ఇప్పించుకుంటూ ఉండండి. ఏం చెయ్యాలి? ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు బాప్దాదాకు గుడ్ నైట్ చెప్పే ముందు మీ రోజంతటి లెక్కాచారాన్ని ఇవ్వండి. మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా ఆ లెక్కాచారాన్ని బాబాకు ఇచ్చేసి మీ బుద్ధిని ఖాళీ చేసుకొని గుడ్ నైట్ చెప్పి తండ్రి స్మృతిలోనే నిద్రపోండి. అప్పుడు మీకు చాలా బాగా నిద్ర వస్తుంది. మొదట స్వయాన్ని ఖాళీ చేసుకోండి. బుద్ధిలో ఏ విషయము ఉంచుకోకండి. తండ్రి రూపంలో లెక్కాచారమంతా సత్యమైన మనసుతో ఇచ్చేస్తే మీరు ధర్మరాజపురిలోకి వెళ్ళాల్సిన అవసరము ఉండదు. సత్యమైన మనస్సుపై సాహెబ్ రాజీ అవుతారు. మరి హోంవర్క్ లభించిందా? మీ పూర్వజ్ మరియు పూజ్య స్వరూపం యొక్క సేవను నడుస్తూ తిరుగుతూ చేయవచ్చు. బాబా చూశారు, ఈ జనక్ బిడ్డ జానకి దాది ఆరోగ్యం బాగలేకపోయినా కరాచీ సేవలో విశేషంగా మనసా సకాష్ ఇచ్చింది. నిమిత్తంగా ఎవరైనా ఉండవచ్చు, కానీ ఈమె ప్రాక్టికల్గా చేసి చూపించింది. అక్కడ ఉన్న ఆత్మలకు సకాష్ లభించింది. ఉల్లాసంతో మున్ముందుకు వెళుతూ ఉన్నారు. ఇటువంటి ప్రాక్టికల్ ఉదాహరణలు బాప్దాదా చూశారు. మీరందరూ కూడా చెయ్యగలరు. దుఃఖితులకు ఆర్తనాదాలు చేయువారుకు సంతోషపాలను చేర్చగలరు. మా దేవీ దేవతలు ఎప్పుడు వచ్చి
మాపై దయ చూపిస్తారని మీ భక్తులు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మీకు వినిపించటం లేదా? కానీ తండ్రికి చాలా వినిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టులను పిలుస్తూ ఉన్నారు. మీ భక్తులు ఎవరో మీకు తెలియదు, కానీ మీ భక్తులకైతే తెలుసు కదా, వారు పిలుస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మలైన మీ ప్రతి ఒక్కరికి భక్తులు ఉన్నారు. మీరు బలహీనంగా ఉన్నా, తెలివైన వారిగా ఉన్నా అందరికీ భక్తులు ఉన్నారు. ఎందుకంటే వేర్లలో కూర్చొని ఉన్నారు కదా, కనుక మీకు సకాషిచ్చే పాత్ర ఉంది. ఇప్పుడు మనసా సేవ పెంచండి. ఎంత బిజీగా ఉంటారో అంత నిర్విఘ్నంగా ఉంటారు. చేయగలరు కదా. మనసా సేవ చేయటం తెలుసు కదా. నియమపూర్వకంగా చేస్తారా లేక అప్పుడప్పుడు చేస్తారా? అప్పుడప్పుడు చేస్తుంటే దానిని రెగ్యులర్గా చేయండి. కొద్దిగా చేస్తుంటే దానిని ఇంకా పెంచండి. ఎందుకంటే ఇప్పుడు సేవా ఫలమే పూర్తి కల్పానికి ఆధారం. పూజారులుగా అయినా రాజ్యాధికారులుగా అయినా రెండింటికి ఆధారం ఇప్పటి సేవ, ఇప్పటి అవస్థ, ఇప్పటి మాటలు, ఇప్పటి సంబంధ సంపర్కాలు. కనుక ఇప్పుడు ఎంత శాతం ఉందో దానికంటే పెరగాలని బాబ్దాదా కోరుకుంటూ ఉన్నారు. బాబ్దాదా మొదటి నుండి చెప్తున్నారు, ఏం చెయ్యాలన్నా ఇప్పుడే చేయండి, ఎప్పుడో కాదు. బాబ్దాదాకు ఎప్పుడో అనే పాటను చాలా వినిపిస్తున్నారు. చాలా మంచిగా తయారు చేసి వినిపిస్తారు. కానీ బాబ్దాదాకు ఎప్పుడో అనే మాటలు మంచిగా అనిపించవు. ఇప్పుడిప్పుడే అనే పాటలు మంచిగా అనిపిస్తాయి. తక్షణ దానం మహాపుణ్యం. మరి ఇప్పుడేం చేయాలో అర్థమయ్యిందా? మంచిది. నలువైపులా ఉన్న పిల్లలందరినీ చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు కూడా. ఎందుకంటే బాబ్దాదా పిల్లలు లేకుండా ఒంటరిగా ఏం చెయ్యాలని అనుకోరు. అందువలన ప్రతిరోజు తీవ్ర పురుషార్థి పిల్లలు, మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు ఇప్పుడు పదండి అని పిల్లలను ఆహ్వానిస్తూ ఉంటారు. నలువైపులా ఉన్న పిల్లలకు సమ్ముఖంలో కూర్చున్న, మరెక్కడ కూర్చొని ఉన్న అందరికీ తండ్రి స్మృతి ఉంది. తండ్రికి కూడా ఎవరు గుర్తున్నారు? నలువైపులా ఉన్న పిల్లలు గుర్తుకు ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వాల్సిందే అనే ఆశను పిల్లలందరి పట్ల ఉంచుకుంటారు. పిల్లలందరిపై తండ్రికి ఏవైతే ఆశలున్నాయో పిల్లలు నంబర్ వారుగా ఉన్నారని బాబాకు తెలుసు. అయినప్పటికీ తమ నంబరు అనుసారంగా సంపన్నంగా అయితే అవ్వాల్సిందే కదా. పిల్లలేమో ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరి పురుషార్థం కూడా చూస్తారు. తండ్రికి చాలా ప్రేమ కలుగుతుంది. పిల్లలు శ్రమ చేస్తున్నప్పుడు వీరు శ్రమ నుండి విడుదలైపోవాలి, ప్రేమలో లీనమైపోవాలని పిల్లలపై చాలా ప్రేమ కలుగుతుంది. ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు, కానీ విషయాలలోకి వచ్చినప్పుడు తండ్రిని మర్చిపోతారు. నలువైపులా ఉన్న పిల్లలు బాబ్దాదా యొక్క పదమాపదం రెట్లు ప్రేమను మరియు హృదయపూర్వక ప్రేమను స్వీకరించండి. యజమానులైన పిల్లలందరికీ తండ్రి లక్షలాది అభినందనలు తెలియచేస్తున్నారు. ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. మంచిది. వరదానము. స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటుకునే నిరాకారి అలంకారి భవ. ఎవరైతే అలంకారులుగా ఉంటారో వారెప్పుడూ దేహ అహంకారులుగా అవ్వలేరు. నిరాకారియు మరియు అలంకారిగా ఉండటం, ఇదే మన్మనాభవ మరియు మధ్యాజీభవ. ఎప్పుడైతే ఇటువంటి స్వస్థితిలో సదాస్థితమై ఉంటారో అప్పుడే సర్వ పరిస్థితులను సహజంగానే దాటుకొనేస్తారు. దీని ద్వారా వారి పాత స్వభావాలు సమాప్తమైపోతాయి. స్వయంలో ఆత్మభావను చూసుట వలన భావ స్వభావాలు, విషయాలు సమాప్తమైపోతాయి. అంతేకాక పరిస్థితులను ఎదురించేటువంటి సర్వశక్తులు స్వయంలో వచ్చేస్తాయి. స్లోగన్.
సంకల్పమనే ఒక్క అడుగు మీదైతే సహయోగమనే 1000 అడుగులు తండ్రివి. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. ఎవరైతే తమ లేక ఇతరుల గతించిన విషయాలను చూడరో, సెకండ్లో ఫుల్స్టాప్ పెడతారో వారు సరళ చిత్తులుగా ఉంటారు. ఎవరైతే సరళ చిత్తులుగా ఉంటారో వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా మధురత మరియు హర్షితముఖత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తాయి. ఇటువంటి సరళచిత్త స్థితి కలిగిన వారు ఇతరుల్ని కూడా సరళ చిత్తులుగా తయారు చేస్తారు. సరళ చిత్తము అనగా ఏ విషయాలను వింటారో, చూస్తారో, చేస్తారో అవన్నీ సారయుక్తంగా ఉండాలి మరియు సారమునే తీసుకోవాలి. ఓం శాంతి. పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. ఆలకించిన ఆచరించిన అమరమ్మని గాథ. వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. ఆలకించిన ఆచరించిన అమరమ్మని గాథ. వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. సాధుతుల్యుడు భక్తవరేణ్యుడు లేఖరాజనే వజ్రపు వ్యాపారి. నిరాకారుడు జ్యోతి రూపుడు శివ పరమాత్ముని దివ్య రూపమే. కన్నులగాంచెను మై మరచి పొందాలన్నది మరి ఏమి లేదని పొంగిపోయిన మంగళమూర్తిని గని. వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. ఆరు చిచ్చుల ప్రళయ జ్వాలలో దహించే సృష్టిని గాంచే దివ్య దృష్టితో కన్నుల నిండిన అశ్రుధారతో హృదయము ద్రవించెను. సడలెను ఆసక్తి ముల్లోకముల 4 యుగముల 5000 వత్సరముల జ్ఞానము గ్రహించే. వినుడు పరమాత్ముని గాథ వినుడి బ్రహ్మగాథ. మనసు ఎరింగ
తోడ ఆనతి ఇచ్చెను ఆ తండ్రి. పావన సృష్టికి బ్రహ్మవు నీవు, దేవాలయ భూమిపై స్వర్గ సీమను చేయవలయు సద్ధర్మ స్థాపన. వినుడు వినుడు పరమాత్ముని గాథ, వినుడి బ్రహ్మగాథ. ఆజ్ఞయిరింగి బ్రహ్మ బాబా వదలినాడు వజ్రములే గాజురాలుగా. కదలినాడు శివ బాబా తోడు నీడలో. వైకుంఠవాసుని కృష్ణ రూపమే బ్రహ్మ ముఖమున గాంచిరి జనులెల్లా. అమృత పానము జ్ఞాన స్నానము ఆచరించిరి మది నిండా. వినుడు వినుడు పరమాత్ముని గాథ, వినుడి బ్రహ్మగాథ. ఆటపోటులాల పేరుగని అమృతమూర్తులు పిల్లల గాంచి ప్రేమతో బాబా ఇట్లని. మధురమైన పిల్లలార యజ్ఞ భాగ్యమంతా మీదే. ఇంక నాకు సెలవు, ఇంక నాకు సెలవు. వీడినాడు దేహమును బాబా అవ్యక్తమాయ బ్రహ్మ. ఆత్మలన్నీ తల్లడిల్లి ఆగమన్నవి. కలసి మేము వచ్చదము పరంధామము. వీడకుమా వీడకుమా మనలేమని వేడుకున్నవి. వీడలేని బాబా దాదా తోడా వ్యక్తమాయను. వీడలేని బాబా దాదా తోడా వ్యక్తమాయను. బాబా పాలనలో పిల్లలు పరవశముందిరి. బాబా పాలనలో పిల్లలు పరవశముందిరి. వినుడు వినుడు పరమాత్ముని గాథ, వినుడి బ్రహ్మగాథ. ఆలకించిన ఆచరించిన అమరమ్మను నీ గాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ, వినుడి బ్రహ్మగాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ, వినుడి బ్రహ్మగాథ. వినుడు వినుడు పరమాత్ముని గాథ, వినుడి బ్రహ్మగాథ.